మహాద్భుతమైన ఈ కృష్ణలీలల్లో వేణువు మనకు అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది. గోకులంలో క్షామం, క్రూర మృగాల ఇబ్బందులు ఉండడం వల్ల నందుడు గోకులాన్నంతా బృందావనానికి తరలించాడు. ఆ విధంగా గోకులం నుంచి వనానికి వెళ్తారు యాదవులంతా. అప్పుడు శ్రీకృష్ణుని వయస్సు 9 సంవత్సరాలు. 10 సంవత్సరాల 8 నెలల వయస్సు వరకు శ్రీకృష్ణుడు బృందావనంలో ఆ నంద యశోదుని ఇంట ఆ గోపికలు గొల్లబాలలతో ఆడుతూ పాడుతూ హాయిగా గడిపాడు. ఇక విశ్వ ప్రయత్నం చేసి తనను చంపాలనుకున్న అష్టమ గర్భం దేవకి వసుదేవులలోని పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి విశ్వ ప్రయత్నం చేసి ఆనాటి ఆ వయసులో ఉన్న పిల్లలందరినీ చంపిస్తాడు కంసుడు. ఇక ఈ నంద గోకులంలో ఈ బృందావనంలో ఉన్న శ్రీకృష్ణుడే తనను చంపడానికి పుట్టినటువంటి వాడు అని నిర్ధారించుకున్న తర్వాత అక్రూరుణ్ణి పంపి మరి బలరామకృష్ణులను మధురకు పిలిపిస్తాడు. ఆ విధంగా బృందావనాన్ని నంద యశోదులను విడిచి బలరామకృష్ణులు మధురా నగరానికి వెళ్ళి ఆ కంస చానూరుల మొదలైన రాక్షసులను వారందరినీ సంహరించి తల్లిదండ్రులను చెరసాల నుండి విముక్తి కలిగించి విడిపించి ఆ తర్వాత బలరామకృష్ణులు సాందూపిని అనే ముని వద్ద విద్యాభ్యాసం చేసి ఎవరు ఇయ్యనటువంటి గురుదక్షిణ వారికి ఉన్న ఏకైక పుత్రుణ్ణి పాంచజన్యుడు అనే రాక్షసుడు అపహరించి మరి సముద్రంలో ఉంచినప్పుడు మరి గురుదక్షిణగా మరి ఆ గురుపుత్రుని పాంచజన్యుడు అనే రాక్షసుని తో యుద్ధం చేసి వారి వద్ద నుంచి గురుపుత్రుణ్ణి విడిపించి గురుదక్షిణగా ఎవరు ఇవ్వలేని గురుదక్షిణ ఇస్తాడు శ్రీకృష్ణుడు. అసలు పరమాత్మనికి సర్వాంతర్యామి సర్వజ్ఞుడు కాబట్టి విద్యాభ్యాసం చేయవలసిన అవసరమే లేదు. కానీ గురువు ముఖంగా విద్యను అభ్యసించాలని ప్రపంచానికి ఆదర్శాన్ని స్థాపించడానికి పరమాత్ముడైన శ్రీకృష్ణుడు కూడా సాందీపముని వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఆ తర్వాత ధర్మ సంస్థాపనకు చేసిన నిరంతర ప్రయత్నంలో పెంచిన తల్లి యశోదను చూసే తీరిక కూడా శ్రీకృష్ణునికి లేకపోయింది. అంత బిజీగా కృష్ణుడు జీవితం అంతా గడిచింది అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కృష్ణుడు తిరిగి ఏ రోజు ఆ నంద యశోదలను చూడడానికి వెళ్ళలేదట. మరి కంసుని సంహరించిన తర్వాత శత్రుత్వం పెంచుకున్నటువంటి జరాసంధుడు, కాలయవనుడు వీరు మధుర పైన దాడి చేస్తూ ఉంటే అనేక సార్లు మరి ఆ మధుర యాదవులను కాపాడడానికి వారి ప్రాణాలను రక్షించడానికి ప్రజలు నష్టపోకుండా ఉండడానికి శ్రీకృష్ణుడు మధుర నుండి ఈరోజు ఉన్న గుజరాత్ తీరంలో సముద్రంలో ఉన్న ఒక ద్వీపంలో అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించి ద్వారకా నగరాన్ని నిర్మించి మొత్తం ఆ మధుర నగరాన్నంతా ద్వారకకు మార్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈనాటికి భారతీయులంతా గర్వపడే విధంగా ప్రపంచంలోనే ద ప్లాన్డ్ సోఫిస్టికేటెడ్ సిటీ ద్వారక అని చెప్పి మనం సముద్ర గర్భంలో ద్వారకను చూస్తూ ఉన్నాం. అక్కడ పరిపాలనా వ్యవస్థ, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటివ్ మరి అనేక విధాలుగా ఈరోజు మనం ఆ అత్యద్భుతమైన నగరాలను నిర్మించే ఏ పథకాలైతే వేస్తున్నామో అంతకంటే అద్భుతమైనటువంటి
ఒక ప్లాన్డ్ సిటీ ద్వారకా నగరం. అది శ్రీకృష్ణుడు నిర్మించినటువంటి ద్వారకా నగరం సముద్ర గర్భంలో ఈరోజు మనకు అది సజీవ సాక్షిగా కనిపిస్తుంది. భారతదేశానికే గర్వకారణంగా మరి ఈ ద్వారకా నగరం మనకు కనిపిస్తుంది. కాలయవనుడు జరాసంధునికి దూరంగా మధురా నగరాన్ని విడిచి సముద్ర గర్భంలో అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించి మరి శ్రీకృష్ణుడు ఆ విధంగా పరిపాలన సాగించాడు. శ్రీకృష్ణుని నుంచి అనేక విషయాలు మనం నేర్చుకోవాల్సిన ఉంది. గురుదక్షిణ పాంచజన్య రాక్షసుని చెర నుండి గురుపుత్రుని విడిపించి మరి సాందీపునికి గురుదక్షిణ చెల్లించడం, మరి రుక్మిణీదేవి తనకు ఇష్టం లేని బలవంతము పెళ్లి చేస్తూ ఉంటే శ్రీకృష్ణునికి ఒక ఉత్తరం రాస్తే మరి ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీ దేవిని వివాహం చేసుకోవడం అంటే ప్రపంచంలో మొదటి లవ్ లెటర్ అది రుక్మిణి రాసిందే మనం అనుకోవాలి. ఇక పార్థ సారథి డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఈరోజు ఆ రోజు ఫాల్స్ ప్రెస్టేజీ ఈగోతో చాలా మంది కనిపిస్తారు. ఆ రోజు యుద్ధంలో భీష్మ పితామహుడు అతిరథ మహారథుల జాబితాలో తన పేరు లేదని చెప్పి కర్ణుడు అలిగి యుద్ధం నుండి వెళ్ళిపోతాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అంత శక్తి సంపన్నుడు అయినప్పటికీ మరి ఆ రోజు అర్జునునికి రథసారథిగా వ్యవహరించి విజయాన్ని చేకూర్చడం, ఇది ప్రపంచానికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ను తెలియజేయడం. ఆ రోజు ఆ సహాయం కోసం దుర్యోధనుడు అర్జునుడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళినప్పుడు తనతో సమానమైన నారాయణ సేన ఒకవైపు, తానొక్కడను ఒకవైపు, ముందుగా చెప్తున్నాను నేను ఎలాంటి యుద్ధము చెయ్యను, నేను ఊరికే ఒక పక్షం వైపు ఉంటాను, ఇప్పుడు కోరుకో అర్జున నీకు ఏది ఇష్టమో అని చెప్పి అర్జునుని అడిగితే అర్జునుడు ఆ నారాయణ సేనను వదిలిపెట్టి పరమాత్ముడైన తన ఇష్టసకుడైన శ్రీకృష్ణ పరమాత్మను కోరుకుంటే ఊరకే ఉండడం నాకు ఇష్టం లేదు, నీకు నేను సారథిగా ఉండి విజయ సారథిగా నీకు విజయాన్ని చేకూర్చుతాను అంటాడు. అంటే ఏం పని చేశామన్నది ముఖ్యం కాదు, ఎలా చేశామన్నదే ముఖ్యం. నువ్వు ఎంత గొప్ప పదవిలో ఉన్నా నువ్వు ఎలా పని చేశావన్నదే ముఖ్యం. అందుకే దానివల్లే మనకు విలువ అన్నది దక్కుతుంది. మరి అందరూ తక్కువగా భావించే ఆ డ్రైవర్ రథ సారథిగా తాను ఉండి మహాభారతంలో ఎవరు హీరో అంటే ఈనాటికి శ్రీకృష్ణ పరమాత్ముడే హీరో అని చెప్పే విధంగా ప్రపంచానికి ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి మనకు తెలియజేస్తారు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇక తాను నెమలి పింఛాన్ని ధరించడంలో అంతరార్థం మరి ఆడ మగ భౌతిక సంబంధం లేకుండా పవిత్రంగా జీవించే ప్రాణి నెమలి అంటారు. శ్రీకృష్ణుడు కూడా తనకు ఎంతో మంది తనను ఇష్టపడుతున్నా తాను మాత్రం ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా తనకు అందరూ సమానులే అని చాటి చెప్పడానికి పరమాత్ముడు నెమలి పింఛం ధరిస్తాడు అంటారు. అందుకే యోగీశ్వరులలో యోగీశ్వరుడు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే మనం శ్రీకృష్ణుని యోగీశ్వరుడుగా జగద్గురువుగా వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం వందే కృష్ణం జగద్గురుం అంటాం. జగద్గురువు మరి యోగేశ్వరులలో యోగేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయనకు ఎవరితో ఎలాంటి భౌతిక సంబంధం ఉండదు అని తెలియజెప్పడానికి నెమలిపించం. రాజసూయ యాగం ధర్మరాజు చేస్తున్నప్పుడు అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అని భీష్మాచార్యుల వద్దకు వెళ్ళి అగ్రతాంబూలం మీరే తీసుకోవాలని చెప్పి
కోరితే భీష్మాచార్యులు నిజమైన అర్హత కలిగిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడే. అందుకే ఆయనకి మనమంతా అగ్రతాంబూలాన్ని ఇచ్చి మరి గౌరవించాలి. ఈ రాజసూయ యాగంలో ముఖ్య అతిథిగా ఆయనే ఉండాలి అని చెప్పడం మరి భీష్ముడు ఆయనకు తెలుసు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంత గొప్ప వ్యక్తి అని. కష్టాలలో ఉన్న, ఆపదల్లో వచ్చిన ఎలా ఆనందంగా జీవించాలో ఆ సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు తన జీవితం ద్వారా మనకు తెలియజేస్తాడు. బీ ప్లేఫుల్ త్రూ అవుట్ ద లైఫ్ ఈవెన్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. శ్రీకృష్ణుని జీవితంలో కూడా అనేక ఇబ్బందులు, పుట్టడమే చెరసాలలో, అక్కడి నుంచి పసిపిల్లవాడుగా ఉన్న రోజుల నుంచే బ్రహ్మరాక్షసులు ఆయనను చంపే ప్రయత్నం చేయడం, అలా అనేక కష్టాలు అనుభవించినప్పటికీ చెక్కు చెదరని చిరునవ్వుతో, మొక్కవోని ఆత్మ విశ్వాసంతో మరి జీవితం అంటే హాయిగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఒక సెలబ్రేషన్ లాగా జీవించాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు అందించినటువంటి దివ్య సందేశం. అందుకే జీవితం కానిది విలువైనది బ్రతుకు, కన్నీటి ధారలలోనే బలి చేయకు, మరి అగాధమౌ జలనిధిలోన ఆనిముత్యం ఉన్నట్టులే, శోకాల మడుగున దాగి సుఖమున్నదిలే అన్నట్టు ముందు ఉందిలే ముందు మంచి కాలం, ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. మనం ఆ భగవంతుని స్వరూపాలం, సచ్చిదానంద స్వరూపమే భగవంతుడు. అదే విధంగా మనం కూడా ఆ దివ్యానందాన్ని పొందుతూ సంతోషంగా ఉండాలని చెప్పి ఒక అద్భుతమైన తన జీవితం ద్వారా సందేశాన్ని అందిస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయనను చూస్తే ఎప్పుడూ విచార వదనం శ్రీకృష్ణులో కనిపించదు. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా మరి నవ్వుతూ మరి ఆయన ముందుకు వెళ్ళమంటారు. ప్రపంచం కాదు పరమాత్మని పట్టుకోమని తెలియజేస్తారు. కోరికలే దుఃఖానికి కారణం, కామమే మనిషిని పతనం చేస్తుంది అంటారు. అద్భుతమైన భగవద్గీతలో ప్రపంచంలో సమస్త జ్ఞాన భండాగారాన్ని మనకు అందించి తరించమని మనకు తెలియజేసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి ఆ విధంగా సజ్జన సాంగత్యం వల్లే మనిషి ఉద్ధరించబడతాడు అంటారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అందుకే నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు, నీ మనసులో ఏమి ఆలోచిస్తున్నావో అది నిన్ను ఉద్ధరిస్తుంది లేదా నిన్ను పతనం చేస్తుంది అంటారు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్ అన్నట్టు మంచి వారితో స్నేహం చేస్తే, మంచి ఆలోచిస్తే మనిషి ఉన్నత స్థితిని పొందుతాడు. చెడ్డవారితో స్నేహం చేయడం వల్ల, చెడ్డ ఆలోచనల వల్ల మనిషి పతనమైపోతాడు అని భగవద్గీతలో పరమాత్ముడు తెలియజేస్తారు. అంతేకాదు, నీ మనసే నీకు శత్రువు, నీ మనసే నీకు మిత్రుడు అంటారు. యువర్ మైండ్ కెన్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ యువర్ వర్స్ట్ ఎనిమీ అంటారు. ఉద్ధరే ఆత్మనాత్మానం, ఆత్మానం అవసాదతే, ఆత్మేవ ఆత్మనో బంధు, ఆత్మేవ రిపురాత్మన. నీ మనసే నీకు శత్రువు, నీ మనసే నీకు మిత్రుడు. దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. అనేక విధాలుగా అసలు మానసిక శాస్త్రాన్ని మొత్తం మనకు అందించారు. అంతకంటే గొప్ప వ్యక్తిత్వ వికాసం ప్రపంచంలో మరి ఒక్కరు చెప్పరు. ద గ్రేటెస్ట్, ద బెస్ట్, ఆల్ టైమ్ బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి అందించిన మహానుభావులు శ్రీకృష్ణ పరమాత్మ. మొత్తం ప్రపంచ సైకాలజీ మొత్తం వడబోసి మనకు తెలియజేసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ. వేద విహిత కర్మలను చేయడం వల్లే నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలితాలపై అధికారం లేదు అంటారు. అలానే కర్మలు చేయకుండా ప్రయత్నం మనది, ఫలితం భగవంతునికి వదిలిపెట్టమని మనకు హితబోధ చేస్తారు. అదే కర్మ సిద్ధాంతం.
ఎవరు ఏ రూపంలో కొలిచినా వారికి నేను ఆ రూపంలో దర్శనమిస్తారు అంటారు. అన్ని ధర్మాలను పక్కన పెట్టి ఎవరైతే నన్నే సంపూర్ణ శరణాగతి చేస్తారో వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను అంటారు. యోగక్షేమం సర్వధర్మాన్ పరిత్యజ్యే, మరి మామేకం శరణం వ్రజ, మరి వాళ్ళ యోగక్షేమం వహామ్యహం అంటారు అని మనకు నమ్మకాన్ని కలిగిస్తారు. కళ్ళ ముందే పరమాత్ముడు కదులుతూ ఉన్న దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని లాంటి మూర్ఖులు ఆయనను గుర్తించలేకపోయారు. భగవంతుడు భక్తవత్సలుడు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు, వైరి క్రియా సామాగ్రిన్ శిశుపాలాధిముఖ్యనుపతుల్, సంబంధులై వృష్ణుల్ ప్రేమన్ మీరలు, భక్తి మేము ఇద చక్రిన్ గంటిమి, ఎట్లయినన్ ఉద్ధామధ్యానగరిష్ఠులై హరిచందన్ వచ్చుదాత్రీశ్వర. నారద మహర్షి ధర్మరాజుతో అన్నాడు, మరి కామం చేత గోపికలు, భయంతో కంసుడు, వైరంతో శిశుపాలుడు, సంబంధం బంధుత్వంతో మరి వృష్ణులు అంటే యాదవులు, ప్రేమతో పాండవులు, భక్తితో మునులు, ఋషులు, ఇలా ఏ విధంగానైనా ఆ పరమాత్ముని మనం చేరుకోవచ్చు అంటారు. ఇక మహా భాగవతోత్తముడైన భీష్ముడు శ్రీకృష్ణుని భగవంతునిగా గుర్తించి ఆరాధించాడు. భాగవతంలో భీష్మస్తుతి అద్భుతమైనటువంటిది. అంపశయ్యపై మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత అంపశయ్యపై ఉన్నటువంటి భీష్ముని చూడడానికి పాండవులు, ద్రౌపది శ్రీకృష్ణునితో సహా వెళ్ళినప్పుడు భీష్ముడు వారిని చూసి ఇలా అనుకుంటాడు, రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి, శాత్రవోద్వేజకంబైన గాంధీవము విల్లట, సారథియట సర్వభద్ర సంయోజకుడైన చక్రీ, ఉగ్ర గదాధరుండైన భీముడు అయ్యాజికి తోడు వచ్చునట, ఆపదల్ కల్గుటకేమి చోద్యము. రాజట ధర్మరాజు సురరాజసుతుండట ధన్వి, శాత్రవోద్వేజకంబైన గాంధీవము విల్లట, సారథి అట సర్వలోక సంరక్షకుండైన చక్రి. మరి ఆ ఇంద్రుణ్ణి, ఆ పరమశివుణ్ణి మెప్పించి పాశుపదాస్త్రాన్ని సాధించినటువంటి గాంధీవధారి, ఆ గాంధీవ ధనుష్ టంకారానికి శత్రువుల గుండెలు ఆగిపోయే మహావీరుడు అర్జునుడు, ఆయనకు సోదరుడు, ఆ లోకాలను మరి తన కంటి చూపుతో నడిపించే జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్ముడే వారికి అత్యంత ఆత్మీయ మిత్రుడు. మరి 1000 ఏనుగుల బలమున్న భీముడు ఆయనకు వెంట ఎల్లప్పుడూ ఉంటాడు. అట్లాంటి ధర్మరాజుకు, మరి సామ్రాట్ అయిన ధర్మరాజుకు ఇన్ని ఆపదలు కలగడం ఎంత విచిత్రమో అంటారు. ఇక మామూలు ప్రజల విషయం, ఆపదలు మనకు ఎందుకు వచ్చాయని చెప్పి మనం విచారించవలసిన అవసరం లేదు. అవి గత జన్మ కర్మ ఫలితాలు అని తెలుసుకుంటే భగవంతుణ్ణి మనం నిందించలేం. శ్రీకృష్ణుడే వారి వెంట ఉన్నప్పటికీ పాండవులు మరి అనేక కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. అది మన కష్టాలు, సుఖాలు మనం గత జన్మలో చేసుకున్న కర్మ ఫలితాలు. ఇక శ్రీకృష్ణ పరమాత్మను చూసి ఎవరు ఊహించని విధంగా అద్భుతంగా భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతిస్తాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప, ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపై రంజిల్ల, నీలాలక సంయుక్త ముఖారవిందము అతి సేవ్యం వై విజృంభింప,
మా విజయున్ చేరెడు వన్నెలాడు మదినావేశించు ఎల్లప్పుడున్. శ్రీకృష్ణుని ప్రతి కదలికను తన మనసులో ముద్రించుకున్నాడు భీష్మాచార్యులు. ఆ యుద్ధ రంగంలో భయంకరమైన యుద్ధ భూమిలో దుమ్ము ధూళి అలసిపోయి చెమటలు కారిపోతూ ఆ నీలాల ముఖం పైన ఆ చెమట బిందువులు అతి శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటే ఆయన పైన ఉన్నటువంటి పచ్చని ఆ ప్రభాత నీరజ బంధు ప్రభమైన చీలము ఆయన ఆ వస్త్రము పైన ధరించి నీలాల సంయుక్త ముఖార విందము ఆ వెంట్రుకలన్నీ ముఖం పైకి వచ్చేసి ఆ యుద్ధంలో రథ సారథ్యం చేస్తూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుని ఆ అద్భుతమైనటువంటి చెమటలతో కూడి వెంట్రుకలు ముఖం పైకి వస్తూ మరి ఆ చెమటలు అన్ని కారుతూ ఉన్నప్పటికీ ఎలాగైనా తన ప్రియ సఖుడైన అర్జునుని రక్షించాలని చెప్పి అర్జునుని కోసం ఆయన దరి చేరుతున్నటువంటి శ్రీకృష్ణుడు ఎప్పుడు తన మనసులో ఆ శ్రీకృష్ణుని తలుస్తాను అంటాడు. హైరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు ఎమ్మోముతో జయమున్ పార్తునకిచ్చు వేడ్క అని నా శస్త్రాహతించాలనొచ్చియు భోరించు మహానుభావుమదిలో చింతింతు అశ్రాంతము. ఆ యుద్ధ భూమిలో భీష్ముడు దుర్యోధనుడు రోజు వచ్చి, తాత నువ్వు పాండవ పక్షపాతం వహిస్తున్నావు, నువ్వు నిజంగా యుద్ధం చేయడం లేదు, నీవే గనక యుద్ధం చేస్తే నిన్ను ఎదిరించి పోరాడే ఆ శక్తి ఎవరికి ఉంది అని ప్రతిరోజు దుర్యోధనుడు వేధిస్తూ ఉంటే, ఇక చివరికి ఈరోజు నేను యుద్ధం చేస్తాను అని చెప్పి మనసులో అనుకుని ఆయుధము ధరింపను అని ప్రతిజ్ఞ చేసిన పరమాత్ముని చేత ఆయుధాన్ని ధరింప చేసినటువంటి మహానుభావుడు భీష్మాచార్యుడు. ఆ రోజు వీర భయంకరంగా భీష్ముడు యుద్ధం చేస్తూ ఉంటే అర్జునుడు సైతం తట్టుకోలేకపోయి వెనకకు తిరిగి చూస్తే అర్జునుని శరీరం అంతా బాణాలతో నిండి రక్తం కారుతూ ఉండడం చూసి మరి అది భరించలేని శ్రీకృష్ణుడు తనకు ఏమైనా భరిస్తాడు, కానీ తన భక్తునికి ఏమి జరిగినా భరించలేని ఆ భక్త వత్సలుడు పరమాత్ముడు ఒక్కసారి అర్జునుని చూసి ఆ భయంకరమైన రక్తంతో ధారగా కారిపోతున్న అర్జునుని చూసి వెంటనే తన ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టి, లోకం భగవంతుడు ప్రతిజ్ఞ చేసి మరి ప్రతిజ్ఞను తప్పాడు అని చెప్పి అనుకున్నా పర్వాలేదు, ఈరోజు భీష్ముని చంపి అర్జునుని కాపాడుతా అని చెప్పి ఒక్కసారి మరి ఆ బాణాలు కూడా సారథికి కూడా బాణాలు తగులుతాయి, తనకు కూడా తన శరీరానికి కూడా నేను వేసిన బాణాలు గుచ్చుకుంటే ఆ బాధనంతా భరించి అర్జునుని కాపాడే ఆ ప్రయత్నం చేసే ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ముఖం ఎలా ఉంది అంటే, ఆ యుద్ధ భూమిలో ఆ గుర్రపు డెక్కల చప్పుడుకు రేగినటువంటి దుమ్మంతా ముఖం పైకి మొత్తం దుమ్ము వాలిందట. అలా దుమ్ముతో చెమటతో గాయాలతో అంత బాధను మరి భరిస్తూ కూడా తన ప్రియ సఖుడైన అర్జునుణ్ణి ఎలాగైనా కాపాడాలని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని నా మదిలో ఎల్లప్పుడూ నేను మర్చిపోకుండా గుర్తుంచుకుంటాను అని ఆ జ్ఞాపకాలు చేసుకుంటూ ఉన్నాడు. ఇక నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోనిలో వరులీక్షిం భరతంబు నిల్పి పరభూపాలావలిన్ చూపుచు పరభూప ఆయువులెల్ల చూపులన శుంభక్కేలి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు పద్మాసనాసీనుడై. అర్జునుడు శ్రీకృష్ణుని యుద్ధం ప్రారంభంలో
నా రథాన్ని ఇరు సేనల మధ్యకు తీసుకువెళ్ళు శ్రీకృష్ణ. నాతో యుద్ధం చేయడానికి ఎవరు వచ్చారో నేను చూడాలి అని అన్నప్పుడు శ్రీకృష్ణుడు ఇరు సేనల మధ్య రథాన్ని నిలిపి, అదిగో చూడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు అని చెప్పినప్పుడు అది ఎలా ఉంది అంటే, మరి తనకు తెలిసిన తన బంధువులనే తనకు పరిచయం చేస్తూ ఉన్న శ్రీకృష్ణుడు, అదిగో భీష్ముడు, అదిగో ద్రోణుడు, అదిగో కృపాచార్యుడు, అదిగో దుర్యోధనుడు, దుశ్శాసనుడు అని పరిచయం చేయడం ఎలా ఉంది అంటే, తన చూపులతోనే వారి ఆయుష్యులను అపహరించాడు. ఆ రోజే యుద్ధం అయిపోయింది. ఈ మహావీరులందరినీ శ్రీకృష్ణ పరమాత్ముడు సంహరించడానికి నిశ్చయించుకున్నాడు. ఆయన చూపులతోనే మా ఆయుష్నంతా హరించి వేశాడు అని భీష్ముడు గ్రహించి గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలా శ్రీకృష్ణుడు ఒక్కసారి ఆ రథం పైనుంచి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పుకొనగా, ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగములు వ్రేగున జగతి కదల, చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార, నమ్మితి నాలావునగుబాటు సేయక మన్నింపుమని దిగువ, కరికి లంఘించు సింహంబు కరని మెరసి, విడువు మర్జున ఇప్పుడీ భీష్ముని చంపుదు నిన్నుగాచు, మద్విష వృసలి దెంచు దేవుండు దిక్కు నాకు. అసలు లైవ్ టెలికాస్ట్ ఆ రోజు ఏం జరిగిందో పోతనామాత్యులు మనకు తెలియజేశారు. ఒక్కసారి కుప్పించి ఎగసిన కుండలంబుల రథం పైనుంచి ఒక్కసారి కుప్పించి ఎగిసి దూకిండట. ఒక సింహం ఏనుగు పైకి ఎట్లా దూకుతుందో కుంభస్థలాన్ని ఛేదించడానికి, అలా ఒక్కసారి సింహంలాగా ఎగిరి రథం పైనుంచి దూకి రథ చక్రాన్ని చేతిలో ధరించి భీష్ముని చంపేస్తాను అంటూ అలా వెళ్ళిపోతూ ఉన్న ఆ పరమాత్ముని కళ్ళకు కట్టినట్టు చూపిస్తే, అలా వెళ్తూ ఉంటే తన కడుపులో ఉన్న లోకాలన్నీ కదిలిపోతున్నాయట. పైన ఉన్నటువంటి ఆ చేలము, ఆ వస్త్రము, అది పైనున్న పచ్చని పటం జారిపోయి కింద పడిపోయిందట. ఇక అర్జునుడు వద్దు బావా, వద్దు, ఆగు బావా అంటూ వెళ్ళి ఆయన ప్రాధేయపడుతూ, ఇది నీకు అపకీర్తిని చేకూరుస్తుంది, నాకు పౌరుషం లేదు అనే విధంగా ఇది ఇద్దరికి తగింది కాదు బావా అంటూ శ్రీకృష్ణుని అడ్డుకోవడం, అది భీష్ముడు గుర్తు చేసుకుంటూ ఉంటూ, ఒకవైపు తనను చంపేస్తానని తన పైకి చక్రధారి అయి వస్తున్న శ్రీకృష్ణుని వేడుకుంటూ ఉన్నారు. మరి అలా కుప్పించి ఇది సింహం పైకి, ఏనుగు పైకి దూకిన సింహం లాగా చక్రాన్ని ధరించి వస్తూ ఉంటే, ఇది ఇంతకన్నా భాగ్యం మరొకటి ఉంటుందా? ఆ పరమాత్మని చేత చంపబడడం కంటే గొప్ప విషయం ఏముంటుంది అని చెప్పి, మనకు చిన్న ఆపద వస్తేనే పరమాత్మని నిందిస్తాం, కానీ నిన్ను చంపేస్తానని తన పైకి వస్తున్న ఇది నన్ను తరింపజేసే అద్భుతమైనటువంటి మహాభాగ్యంగా భీష్ముడు తలుస్తాడు. ఇక మహాభారత యుద్ధం తర్వాత కుంతీదేవి శ్రీకృష్ణునితో ఇలా అంటుంది. ఇక ద్వారకా నగరానికి బయలుదేరుతూ కుంతీదేవిని, అత్తగారు మీకు మీకు ఏం కావాలో చెప్పండి అని శ్రీకృష్ణ పరమాత్ముడు అడిగితే, అప్పుడు కుంతి, నాకు ఏమీ అక్కర్లేదు, భవబంధాల నుండి నన్ను విముక్తి కలిగించు, నీ పాద పద్మాలపై నిశ్చలమైన భక్తి నాకు ప్రసాదించు అని అడుగుతుంది. కొండరీక్ష భగభగ మండుతున్న లక్క ఇంట్లో నా బిడ్డలు నేను కాలి భస్మమైపోకుండా కాపాడావు.
దుర్యోధనుడు పెట్టించిన విషాన్నం తిని చనిపోకుండా భీముణ్ణి రక్షించావు. దురహంకారంతో త్రుళ్ళిపడుతూ దుశ్శాసనుడు ద్రౌపది కట్టుబట్టలు విప్పుతున్నప్పుడు ఆ కష్ట సమయంలో అవమానం పాలు కాకుండా ఆదుకున్నావు. భీష్ముడు మొదలైన యోధుల వల్ల పోరాటంలో నా బిడ్డలకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడావు. మళ్ళీ ఇప్పుడు చిట్టి తల్లి ఉత్తర కడుపులోని పసికందును అశ్వత్థామ ఆయన ప్రయోగించిన బ్రహ్మాస్త్ర జ్వాలల నుండి కాపాడి కనికరించావు. ఇంకా ఎన్నో విధాలుగా నన్ను నా బిడ్డలను కటాక్షించిన నిన్ను ఏ విధంగా కొనియాడేదయ్యా. కోపముతోడ నీవు దది కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన భాష్పతోయాధారా పరిపూర్ణ వక్త్రము కరంబుల ప్రాముచు వెచ్చనూచుచున్ బాపడవై నటించుట కృపాపర నామది చోద్యమయ్యడిన్. కృష్ణ, నాకు నీ చిన్నతనంలో చేసిన ఆ పెరుగు కుండను మీ తల్లి యశోద ఇంట్లో కోపంతో ఆమె రాలేదని చెప్పి పెరుగు కుండను పగులగొట్టితే ఆమె కోపంతో వచ్చి నిన్ను రోటికి బంధిస్తే నువ్వు వెక్కి వెక్కి ఆ కళ్ళ నీళ్లు కాటుక కళ్ళ నీళ్ళని కారిపోతూ ఉంటే వెక్కి వెక్కి ఏడ్చిన ఆ చిన్నప్పటి అదే నాకు చోద్యంగా అనిపిస్తుంది. శ్రీకృష్ణ, నువ్వేనా ఆ రోజు ఆ విధంగా తల్లి యశోద రోటికి బంధిస్తే ఎక్కి ఎక్కి ఏడ్చిన కృష్ణుడు నీవేనా అనిపిస్తుంది. శ్రీకృష్ణ, యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు చేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంభుమదీయ బుద్ధి అత్యాధర వృత్తితో గదియునట్లుగా చేయగదయ్య ఈశ్వర. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవత నీక బ్రాహ్మణ గోగనార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మొక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిది. ఇలా అనేక విధాలుగా కుంతి వేడుకుంటుంది. మరి నాకేమీ అక్కర్లేదు, నీ నిరంతరం నీ పాద పద్మాలను సేవించుకునే మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించమంటుంది. భగవంతునికి కావాల్సింది భక్తి. పశువా, మనిష, పండితుడా, పామరుడా, పసిపిల్లవాడా, ముసలివాడా అని భేదభావం లేకుండా మరి నిష్కల్మష భక్తి ఎవరికి ఉంటుందో వారిని తరింపజేస్తాడు. శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ తన సంపదనంతా వేసిన మరి తూలని భగవంతుడు భక్తితో రుక్మిణి వేసిన ఆ తులసి ఆకులకు తేలిపోతాడు. ధనం కాదు గుణం ముఖ్యం, సంపద కాదు సంస్కారం ముఖ్యం, బంగారం కాదు భక్తి ముఖ్యం అంటారు భగవంతుడు. దంతంబుల్ పడనప్పుడే తనువునందు ఆరుడి ఉన్నప్పుడే కాంతా సంగము రోయనప్పుడే వింతల్మేన చరించనప్పుడే జరాక్రాంతముగానప్పుడే కురుల్ వెల్వెల్లబోనప్పుడే చింతింపన్వలని పదాంబుజములను శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తిలో సాలెపురుగు, పాము, ఏనుగును కూడా తరింపజేశాడు పరమాత్మ. గజేంద్ర మోక్షంలో ఏ చదువు రానటువంటి గజేంద్రుడు ఆర్తితో పిలిస్తే వచ్చి ఆగ మేఘాల పైన వచ్చి కాపాడినటువంటి భక్తవత్సలుడు పరమాత్ముడు. సిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ చేదోహి సంధింపడు ఏ పరివారముంజీరడు అభ్రకపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోక్త శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావసంధాయి.
ప్రహ్లాదుడు, మార్కండేయుడు ఇలాంటి పసిపిల్లలను కూడా అనుగ్రహించిన దయామయుడు. శబరి, భక్త కన్నప్ప లాంటి ఆటవికులను కూడా కరుణించిన కరుణామయుడు. ద్రౌపది మాన రక్షణ చేసినటువంటి, సంపూర్ణ శరణాగతి చేస్తే మరి ద్రౌపదిని మాన రక్షణ చేసినటువంటి మహానుభావుడు. అర్జునునికి ప్రియసకుడు, కుచేలుని ప్రియమిత్రుడు, తన చిన్ననాటి సహ విద్యార్థి బాల్యమిత్రుడు తనను చూడడానికి ద్వారకకు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ద్వారం వద్దకు వెళ్ళి స్వయంగా ఆహ్వానించి లోపలికి తీసుకొని వచ్చి తన సింహాసనంపై కూర్చోబెట్టి తన ధర్మపత్ని రుక్మిణీదేవితో నీళ్లు పోయించి తను స్వయంగా కాళ్ళు కడిగి మరి అంత ఆత్మీయత చూపించినటువంటి నిజమైన మిత్రుడు. కుచేలుడు ఆగర్భ దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్న 2-3 రోజులు శ్రీకృష్ణుని ఆతిథ్యాన్ని స్వీకరించి మరి అదే చినిగిపోయిన బట్టలతో తిరిగి వెళ్తాడు. ఏమీ అడగడు. నిజమైన స్నేహం అంటే అదే కదా. ఎలాంటి ప్రతిఫలం ఆపేక్షించకుండా మరి చేసేదే నిజమైన స్నేహం. కానీ పరమాత్ముడైన శ్రీకృష్ణుడు సర్వ సంపదలను కుచేలునికి ప్రసాదించాడు. కుచేలుడు అడగకపోయినా, అంటే స్నేహంలో అడగడం, ఏదో అడిగి ఆశించి స్నేహం చేయడం నిజమైన స్నేహం కాదు. కానీ అడగకుండా ఇతరులకు చేసేదే నిజమైన స్నేహం. అదే ఆత్మీయత, అనుబంధం అని ప్రపంచానికి చాటి చెప్పాడు. మహాద్భుత జ్ఞాన భాండాగారమైన భగవద్గీత ద్వారా ప్రపంచానికి అద్భుతమైన పరమాత్ముడు. అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అంటారు. సర్వోత్కృష్టమైన పరమ పురుషుడైనటువంటి ఆ పరమాత్మను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను అంటారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మన అంటారు. ఎవరైతే నాకు భక్తితో ఒక పత్రం గాని, పుష్పం గాని, పండు గాని సమర్పిస్తారో దానిని ప్రేమతో నేను స్వీకరిస్తాను అంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అన్ని విషయాలను, ధర్మాలను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేస్తే నేను అన్ని పాపాల నుండి విముక్తి చేసి వారి యోగక్షేమాలను నేనే వహిస్తాను అంటారు. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోభూతి ధ్రువాని తిర్మ తిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ఎక్కడైతే మరి ఆ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ ఐశ్వర్యము, సకల సంపదలు, శుభాలు కలుగుతాయి. ఇది నిశ్చితం, ఇది సత్యం. ఇలా శ్రీకృష్ణ పరమాత్ముని గురించి అనేక మహాద్భుత విషయాలను మనం తెలుసుకొని వాటిని ఆచరిస్తూ మనం తరించాలని చెప్పి తెలియజేసుకుంటూ, జయ శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్ సత్.